లేడీస్ అండ్ జెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ కేర్ అనేది చాలా ఎక్కువగా చేస్తాం కదా! ముందు మనము మన హెయిర్‌ని దువ్వెనకి హెయిర్ కేర్‌లో ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ కూమ్‌ని యూజ్ చేస్తున్నారా లేదా? అలాంటి కూమ్‌ని యూజ్ చేస్తే మనల్ని కంట్రోల్ చేయడానికి క్వెషన్ అయితే అడుగుతాను ఫ్రెండ్స్. మీరు ఏ కూమ్‌ని యూజ్ చేస్తున్నారు? సర్ప్రైజ్ అవుతున్నారా? అసలు వుడెన్ కూమ్స్‌ని యూజ్ చేయాలి. ప్లాస్టిక్ కూమ్స్‌ని కాదండి యూజ్ చేయాల్సింది. వుడెన్ కూమ్స్ యొక్క బెనిఫిట్స్‌ని మీతోటైతే నేను షేర్ చేస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి లేడీస్ అండ్ జెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. మనము హెయిర్ కేర్ అనేది చాలా ఎక్కువగా చేస్తాం కదా, అది ఎవరైనా కావచ్చు. ఓకే, లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా మనమైతే హెయిర్ కేర్ అనేది ఎవరైనా చేస్తారు. ఏ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అని అన్నా ముందు మనము మన హెయిర్ని దువ్వి చిక్కులు తీసి మనం మన హెయిర్ స్టైల్స్ అనేది వేసుకుంటాం కదా. ఓకే, దువ్వెనకి హెయిర్ కేర్లో ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎవ్రీడే మనం యూజ్ చేస్తాము మన కూమ్ని అనేది, కానీ మన హెయిర్ కేర్ కోసము మనం కరెక్ట్ కూమ్ని యూజ్ చేస్తున్నామా లేదా అనేది ఇప్పుడైతే వీడియోలో చూసిద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కరెక్ట్ కూమ్ని యూజ్ చేస్తున్నారా లేదా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఇటువంటి కూమ్ని యూజ్ చేస్తే మన హెయిర్కి మంచిది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసే కూంబ్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, నేనైతే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. మీరు ఏ కూమ్ని యూజ్ చేస్తున్నారు? అదేంటి, ఇప్పుడు అందరూ యూజ్ చేసేది ప్లాస్టిక్ కూంబే కదా, మరి ఏంటి ఇలా అడుగుతున్నాను అనేసి సర్ప్రైజ్ అవుతున్నారా? ఇక్కడే మనము మిస్టేక్ చేస్తున్నాము. మనం యూజ్ చేయాల్సింది ప్లాస్టిక్ కూమ్స్, నెక్స్ట్ మెటల్ కూమ్స్ కాదండి. మనం యూజ్ చేయాల్సింది వుడెన్ కూమ్స్. నేను రీసెంట్ డేస్లో వుడెన్ కూమ్స్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా వరకు నా హెయిర్ అనేది లాస్ కావడం తగ్గింది. మనము వుడెన్ కూమ్స్ని యూజ్ చేయాలి, ప్లాస్టిక్ కూమ్స్ని కాదండి యూజ్ చేయాల్సింది. ఈ వీడియోలో వుడెన్ కూమ్స్ యొక్క బెనిఫిట్స్ని మీతోటైతే నేను షేర్ చేస్తాను. ప్లాస్టిక్ కూమ్స్ని యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. అదే మీరు వుడెన్ కూమ్స్ని యూస్ చేశారు అని అంటే చాలా వరకు ఆ డ్యామేజ్ని అయితే మనం తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. అదేంటి అని అంటే ప్లాస్టిక్ ఆర్ మెటల్ కూమ్స్లో పాజిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేటివి ఉంటాయి. ఓకే, మన హెయిర్లో నెగిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మనము ఈ ప్లాస్టిక్ కూమ్స్ని యూజ్ చేయడం వల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అయ్యి మన హెయిర్ని డ్యామేజ్ చాలా ఎక్కువగా చేస్తాయి ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని అంటే హెయిర్ స్మూత్గా ఉండదు, నెక్స్ట్ ఫ్రీజినెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, వుడెన్ కూమ్స్లో అయితే కార్బన్ బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే మన స్కిన్, హెయిర్, స్కాల్ఫ్ లాగా అయితే ఉంటుంది. సో రెండింటిలో కూడా నెగిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనం కూమ్ చేసినా కూడా అవి అట్రాక్ట్ అవ్వవు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీజినెస్ అనేది ఉండదు, నెక్స్ట్ స్మూత్గా కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మెయిన్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఫ్రీజినెస్ కూడా తగ్గుతుంది. అండ్ డైలీ వుడెన్ కూమ్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్, సాఫ్ట్ అండ్ గ్లాసీగా తయారవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విషయం అనేది మనలో చాలా వరకు తెలియదు. ఏంటి అంటే నాకు కూడా చాలా వరకు తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. రీసెంట్ డేస్ నుంచి నేనైతే ఈ వుడెన్ కూమ్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను, అందువల్లే నేనైతే మీకు కంటెంట్ని ఇవ్వగలుగుతున్నాను. వుడెన్ కూమ్స్ని మనం డైలీ యూజ్ చేయడం వల్ల ఓన్లీ మన హెయిర్ అనేది స్ట్రైట్గా, స్మూత్గానే కాదు, మన స్కాల్ఫ్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇది న్యాచురల్ థింగ్ కాబట్టి స్కాల్ఫ్ ఎలర్జీస్ కూడా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేశారు అని అనుకుంటున్నాను. మనము హెడ్ బాత్ చేస్తాం కదా, చేశాక మన హెయిర్ మొత్తం హెయిర్ డ్రై అయిపోయాక మనము ప్లాస్టిక్ కూమ్తో కూమ్ చేసాము అని అంటే ఇలా స్ట్రైట్గా డౌన్కి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, అది చిట్ 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 అని వస్తుంది. ఓకే, ఆ ప్లాస్టిక్ కూమ్లో పాజిటివ్ ఎనర్జీ, మన హెయిర్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ రెండు అట్రాక్ట్ అయ్యి అది అలా చిట్ చిట్ అనే సౌండ్ అయితే వస్తుంది. అది ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకైతే నేను చెప్పలేను. ఇది చెప్పడం వల్ల మీకు కొంచెమన్నా అర్థమవుతుంది పాజిటివ్, నెగిటివ్ రెండు అట్రాక్ట్ అవుతే ఏమవుతుంది అనేసి.
ఓకే. ప్లాస్టిక్ ఆర్ మెటల్ కూమ్స్ యూజ్ చేయడం వల్ల ట్యాంగిల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అదే మెటల్ కూమ్స్ యూజ్ చేయడం వల్ల డీటాంగిల్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్. వుడెన్ కూమ్స్ వల్ల స్కాల్ప్కి ఎటువంటి ఇరిటేషన్ ఉండదు. అండ్ అలాగే సాఫ్ట్ టీత్ ఉండడం వల్ల మన స్కాల్ప్ మీద ఎటువంటి కట్స్ కానీ నెక్స్ట్ ఇలా గీరుకోవడం కానీ ఏమీ ఉండవు. మన స్కాల్ప్ అండ్ హెయిర్ పార్టికల్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ప్లాస్టిక్ కూమ్స్ని యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది ఖచ్చితంగా అయితే డ్యామేజ్ అవుతుంది. వుడెన్ కూమ్స్ని యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా చాలా బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను వుడెన్ కూమ్తో, అందుకని మీకైతే నేను చెప్తున్నాను. ఓకే, మన స్కాల్ప్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి మన హెయిర్కి చాలా అవసరం ఫ్రెండ్స్. ఈ వుడెన్ కూంబ్ యూజ్ చేయడం వల్ల ఆ న్యాచురల్ ఆయిల్స్ని వుడెన్ కూంబ్ అనేది హెయిర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే చేస్తుంది. దీనివల్ల హెయిర్ అనేది గ్రీజీగా ఉండదు. నెక్స్ట్ హెయిర్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. ఓకే, ఈ వుడెన్ కూమ్స్ని యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్లో కానీ హెయిర్లో కానీ ఏమైనా డర్ట్ ఉంటే చాలా బాగా రిమూవ్ చేస్తుంది. వుడెన్ కూమ్లో కార్బన్ ఉండడం వల్ల మన స్కాల్ప్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అలానే ఇది న్యాచురల్ ఆయిల్స్ని అయితే డెవలప్ చేస్తుంది. మనము ఈ వుడెన్ కూమ్స్ని డైలీ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్లో అయితే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఆటోమేటిక్గా మన స్కాల్ప్ హెల్తీగా ఉంది, న్యాచురల్ ఆయిల్స్ని డెవలప్ చేస్తుంది అని అంటే మన హెయిర్ అండ్ స్కాల్ప్ అనేది ఫ్రీజీగా ఉండదు. నెక్స్ట్ చాలా హెల్తీగా ఉంటుంది మన స్కాల్ప్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ వుడెన్ కూమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇదైతే నీమ్ బేస్ వుడెన్ కూంబ్. దీన్ని మనము ఎలా యూజ్ చేయాలి అని అంటే చూడండి, మన హెయిర్ అనేది మనం బాత్ చేసి రాగానే తడి జుట్టు ఉన్నప్పుడైతే అస్సలు మీరు యూజ్ చేయొద్దు. ఇది వుడ్ కాబట్టి చాలా తొందరగా పాడవుతుంది. ఎప్పుడైనా మీరు డ్రైగా ఉన్న హెయిర్ పైననే దీన్ని అయితే యూజ్ చేయాలి. ఓకే, దీన్ని వీక్లీ వన్స్ క్లీన్ చేశారు అంటే చాలా బాగా, అంటే చాలా రోజులు ఎక్కువగా వస్తుంది. ఓకే, చూడండి, మనకు చూడడానికి ఇలా వుడ్గా ఉంది, ఇలా షార్ప్గా అనిపిస్తుంది అంతే. మనం దీంతో కూమ్ చేసాము అంటే చూడండి చాలా నీట్గా వస్తుంది. హెయిర్ కూడా ఫ్రెండ్స్ అసలు లాస్ కావడం చాలా వరకు తగ్గింది. నేనైతే ఇది యూస్ చేసి మీకైతే చెప్తున్నాను దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది, నా స్కాల్ప్ ఎలా ఉంది అనేది. దీంట్లో వుడ్లో కూడా చాలా రకాల వుడ్స్ అయితే ఉంటాయి. ఓకే, నేను పర్సనల్గా నీమ్ వుడ్తో చేసింది అయితే తీసుకున్నాను. ఈ వుడ్ అయితే నీమ్ వుడ్తో చేసింది. నీమ్ వుడ్తో చేసిన వుడ్ని మనం యూజ్ చేసాము అంటే మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఈ వుడెన్ కూమ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని నేను ఎక్కడ తీసుకున్నాను, నెక్స్ట్ దీంట్లో ఎన్ని వచ్చాయి ఈ కూమ్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలో ఎంత అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వుడెన్ కూమ్స్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు వుడెన్ కూమ్ని యూజ్ చేస్తారా, ప్లాస్టిక్ కూమ్స్ని యూజ్ చేస్తారా అనేది టోటల్గా మీ చాయిసే. ఓకే, మీరు ఎన్ని రోజులు ఇన్ని ఇయర్స్ ప్లాస్టిక్ కూమ్ని యూజ్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడైనా చేంజ్ అవుదాం. ఓకే, వుడెన్ కూమ్స్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అండ్ స్కాల్ప్ని అయితే మనం చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. మనము హెయిర్ కేర్ ఎంత చేస్తామో మనం యూజ్ చేసే కూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనము ప్లాస్టిక్ని ఎన్ని రోజులు యూజ్ చేసాం, ఇప్పుడైనా అవాయిడ్ చేసేసి మంచి బెస్ట్గా ఉండే వుడ్ని అయితే మీరు తీసుకొని యూజ్ చేయండి. ఇది ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకే, లేడీస్ ఒక్కరే యూజ్ చేయాలి, వాళ్ళకే హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయని అస్సలు అనుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే లేడీస్ కంటే ఎక్కువగా జెంట్స్కే హెయిర్ అంతా చాలా బాగా లాస్ అవుతుంది వాళ్ళకే. ఓకే, మీరు ఇలా అని చూసారు అని అంటే ఎక్కువ కనిపించేది బాయ్స్కే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే వుడెన్ కూమ్స్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా. ఇంకా మీ ఇష్టం చేంజ్ చేయాలి లేదు అనేది. ఓకే, హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ అయితే చేయండి. చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.